ఫైనల్లీ మా పిల్లలకి యూనిఫామ్స్ అయితే ఇచ్చేసారండి. ఇది స్కూల్ దగ్గరలో ఒక హౌస్ లాగా ఉంది. ఇందులో బుక్స్, యూనిఫామ్స్ అన్నీ పెట్టి ఉన్నారు. ఇక్కడికి రమ్మన్నారు. అంటే బుక్స్ ఇచ్చారు, దాంతోపాటు యూనిఫామ్స్ ఏది సెట్ అయ్యేదో చూసుకొని సైజ్ వారి తీసుకోమన్నారు. మా బాబు సిగ్గుపడుతున్నాడని ఇలా రూమ్లో అయితే డ్రెస్ చేంజ్ చేసాము. మా బాబుకి ఫ్యాంట్ షర్ట్ అయితే సెట్ అయిందండి, కానీ బ్లేజర్ సెట్ అవ్వలేదు. మా పాపకు కూడా సెట్ అవ్వాలా. ఇదేమో రీసెంట్గా ఇచ్చి పంపించారు పాపవి. మా బాబు స్పోర్ట్స్ యూనిఫామ్ అయితే ఇంకా ఇవ్వలేదు. బ్లేజర్ కూడా రీసెంట్గా ఇచ్చారు. ఇదిగోండి, ఇద్దరు యూనిఫామ్ అయితే 2 డేస్ నుంచి వేసుకెళ్తున్నారు. ఇంకా ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము అలా సరదాగా. మా బాబుకి పెన్సిల్స్ తీసుకుందామని వెళ్ళి ఇన్నైతే తీసుకున్నాము. సాల్ట్ ప్యాకెట్, ఎరేజర్స్, పెన్సిల్స్. స్కూల్లో తెలిసిందేగా, డైలీ ఒక పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ పోగొట్టుకుని వస్తారు పిల్లలు. ఇదైతే షార్ప్నర్ది, చాలా బాగుందని తీసుకున్నాము పిల్లలిద్దరికి. డస్ట్ అనేది లోపల ఉండిద్ది, ఓపెన్ చేసి పడేసేయచ్చు. ఇది మా పిల్లలకి పేస్ట్, ఇంకా బిస్కెట్స్ అవి తీసుకున్నాము తినేవి. ఇంకా ఇదేమో ఫస్ట్ టైం తీసుకున్నాము బిస్కెట్స్. బాగున్నాయి టేస్ట్. నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే వస్తుందని చెప్పి మా బాబుకి వైట్ డ్రెస్ అయితే తీసుకున్నాము. పాపకు ఆల్రెడీ ఉంది, అందుకని బాబు వాటికి తీసుకున్నాము. ఇది మిల్లెట్ నూడిల్స్ అంటండి, ఫస్ట్ టైం తీసుకున్నాము. ఎలా ఉండిద్దో చూడాలి. ఇదిగోండి మా బాబు డ్రెస్, ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.